నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారన్న జగన్. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ధ్వజం. జగన్ కి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల. చట్టాలను ఉల్లంఘిస్తే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు 1,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయని, దీనిపై సిఐడి విచారణ జరుగుతోందని తెలిపారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని, దీనివల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని, తాను కూడా 44 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని మండిపడ్డారు. 1986లో ఈ గోడౌన్ ని ఆ రోజున ఏర్పాటు చేసి, అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది. దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ వర్క్ చేయటం. 2016లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్లో అంతా కూడా తగలబడిపోవడం. అప్పుడు కమిషనర్గా ఉన్నారు ముఖేష్ కుమార్ మీనా గారు, వారు మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఆధునికంగా మొత్తం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 2014-19లో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ, ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది. కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు, నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు. 2019లో ఓట్లేసుకుని గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను, స్టార్ హోటల్స్ గా పరిమితం చేస్తామని చెప్పారు. ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు. రేట్లు పెంచేశారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన. పర్ క్యాపిటా కన్సంప్షన్ చూస్తే 5 లీటర్ల దగ్గర 5.5 లీటర్ల నుంచి 6 లీటర్ పెరిగింది తప్ప తగ్గల. అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పనికిరాని బ్రాండ్స్ అన్ని వచ్చినాయి. వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్లో అవైలబిలిటీ పెట్టారు. కేవలం కొన్ని కంపెనీలకు, వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లిక్కర్ ఇచ్చారు. మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వని కారణంగా, ఆర్డర్స్ ఇవ్వని కారణంగా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ పెట్టి గవర్నమెంట్ షాప్స్లోనే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మిచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, యావత్ కూటమి కూడా హామీ ఇచ్చాం. దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఎందుకంటే గతంలో వీళ్ళు డిపార్ట్మెంట్ను కూడా 2 ముక్కలుగా చీట్ చేశారు. సెబ్ అని పెట్టి సెబ్లోకి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అటు డైవర్ట్ చేయడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేకుండా పోయింది. తిరిగి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద నడిపిస్తూ ఇవాళ పాలసీ కూడా తీసుకున్నాం. దాదాపు 6 రాష్ట్రాల్లో సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. 6 రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిశీలన చేసి ఏది బెస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఒక బెస్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చాం.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. న్యూటన్స్ లా ప్రకారం చర్యకు ప్రతిచర్య ఉంటుందని, చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో అంతే వేగంతో అది పైకి లేచి చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, ప్రతి గ్రామంలో మద్యం షాపులు, బెల్ట్ షాపులు యథేచ్ఛగా వెలిశాయని అన్నారు. పేకాట క్లబ్బులు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయని, వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో 6 నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా వైసీపీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తారు. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, ఇదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పాలి. ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు, విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో, ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో, ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు, అంటే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ప్రతి పదవి తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల. ఎందుకబ్బా ఈ మనిషికి బలం లేదు, సంఖ్యాబలం లేదు, లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా, ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా? కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు.
దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పోలీస్ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుండి Z+ కేటగిరీ ఉన్న జగన్ భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయన ఎక్కడ పర్యటించినా వేల సంఖ్యలో అభిమానులు వస్తూ ఉంటారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కనీస పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉండదో మనం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అవుతున్నా, ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ కూడా దీన్ని ఆలోచించాలి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురం వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మనం నియంత్ర పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా, బ్రదర్స్ అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు పనులు చేస్తూ వాళ్ళు తొత్తులుగా ఇవ్వాల్సిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది. తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరిగా పోలీస్ ఆఫీసర్గా లేదు, ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు అభిమానం ఉండొచ్చు. అటప్పుడు నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు, కానీ నువ్వు ఒక చేరి ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి తొత్తులో వ్యవహరించడం ఇది మంచి పరిమాణం కాదు. బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బాడీలో. అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి భయపెడించి విధ్వంసం చేసి దౌర్జన్యాలు చేసి ప్రాంతాల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడ గెలిచిన వారు ఎప్పుడు వైసీపీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముఖముడిగా వాళ్ళు నిలిచిన పరిస్థితి మనం చూసాం. అయినా వాళ్ళకి యొక్క ఇగో సాటిస్ఫై కాల. ఇప్పుడు కూడా గ్రామాల్లో లేకుండా వెళ్ళిపోయారు, ఇంకా బయటకు ఊళ్ళకి రావాలంటే భయపడుతున్నారు. మీరు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, ఇబ్బందులు అక్కడక్కడ వైసీపీ వాళ్ళు, ఉదాహరణకు తుని లాంటి వాళ్ళు అంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా సమయం పాటించి వాళ్ళే రిజైన్ చేశారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ తీరు చూసి అక్కడున్న వాళ్ళు. మేము పోలీసు వ్యవస్థను అందరూ అనడం లేదా, ఎవరైతే అధికార పార్టీకి తొత్తుగా ఎవరిస్తున్నారో వాళ్ళనే మేము అంటున్నాం. అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పోలీసు వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా మాట్లాడారంటే, ఏ పోలీస్ జాగ్రత్త, నీ ఎంత తెలుసాం, కబడ్డార్, మీరు మా కింద పనిచేయాల్సి వస్తుంది, రేపు బట్టలు ఉడితేస్తామని ఎన్నో సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎన్నో సందర్భాలు చెప్పారు. మరి మీకుందా పోలీస్ వ్యవస్థ గౌరవం? మాకుందా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బ్రదర్స్ అంటారు, చాలా మంది కూడా గౌరవిస్తారు. చట్టాన్ని చుట్టానికి వాళ్ళకు ఎవరైతే ఎవరిస్తారో, అధికార పార్టీకి ఎవరైతే తొత్తుగా ఎవరిస్తారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని అనడం తప్ప ఈ యొక్క సామాన్య సంబంధించిన ఒక సాంప్రదాయబద్ధ చట్టానికి లోబడి చేసే అధికారం ఎప్పుడు కూడా మేము అనలేదు. ఈ రోజు నిజంగా మీరు ఇంత నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉంటే గడిచిన 16 నెలల్లో ఇంటింటి దాదాపు ఇన్ని పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాల్లో కానీ, డెల్టా ప్రాంతాల్లో కానీ ఇన్ని హత్యలు జరిగేటివా, ఇన్ని మడ్డలు జరిగేటివా, ఇన్ని హత్య ప్రయత్నం జరిగేటివా, ఇన్ని మానభంగాలు జరిగేటివా?
మరి ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది? ఏం చేస్తాం? నిద్రపోతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు రామనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.